చీమకుర్తి మండలం బండ్లమూడి ఘటనలో దెబ్బతిన్న బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ దెబ్బతిన్న బాధితులకు న్యాయం చేస్తాము. బండ్లమూడి సంఘటనలో దెబ్బతిన్న బాధితుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిస్తాము. దెబ్బతిన్న కుటుంబాల్లో 3 నివేశ స్థలాలు, గృహ నిర్మాణాలు మంజూరు చేస్తాము. దెబ్బతిన్న బాధితులకు 24 గంటల్లో న్యాయం చేస్తాము అని దాడి కేసులో బాధితులపై పెట్టిన కేసులను తొలగించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. అగ్రకులాలకు తొత్తులుగా మారిన పోలీసుల వైఖరి, మాదిగల ఐక్యత, బండ్లమూడి మాదిగల ఐక్యత. బండ్లమూడి మాదిగలపై దాడి చేసిన రట్లను, బండ్లమూడి మాదిగలపై అక్రమ కేసులు, బండ్లమూడి మాదిగలపై అక్రమ కేసులు, తంతుడు మీద దాడులను అరెస్ట్ చేయాలి. బండ్లమూడి మాదిగల ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారంటే మీతో బాగానే ఉంటారంట. మాట్లాడు అప్పుడే మాట్లాడండి. ఆయనంటే లేడీ ఎవరు ఉన్నారేమో అమ్మాయి తెలుసమ్మా. అందరూ వచ్చారండి, మేము అందరం వచ్చారండి. ఎండుందండి ఈ అబ్బాయి కొడుకు చిన్నపిల్లడు సార్. ఆ అబ్బాయి 20 రోజులు దాన్ని మనసులోనే ఉండదు సార్. ఎంత దారుణం పెట్టారు సార్. చెప్పాను. ఆ 3 కుటుంబాలకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి మంచి ఇల్లు కట్టించే విధంగా కూడా అవసరం చేయడం. ఎందుకంటే ఇప్పుడే లోపలికి వెళ్తామంటే చూసా, నేను కూడా ఇలాంటి గుడిసెల్లో నుంచి వచ్చా. నేనే ప్రత్యేకంగా పైనుంచి వచ్చిన ఏం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గౌరవప్రదంగా కూడా బతకాలి. దానికోసమే ఒక ఇళ్ల స్థలాలు 3 కూడా ఏమైనా సరే రూల్స్ ఉన్నా కానీ ఎగ్జామ్ చేసి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చేయటం. అందులో కృష్ణాతో కూడా మాట్లాడాను నేను. అదే రోజు జరిగిన సంఘటన జరిగిన రోజు కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడి, నేను ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంత పరిస్థితుల్లో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కారం చేయమని కోరాను. అలాగే ఒంగోలు చైతన్యవంతమైన జిల్లా ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 40 ఏళ్ల తర్వాత ఇక్కడ మొదలైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు, బాధితుల మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఎస్పీ గారితో మాట్లాడదామని నేను సెలవులో ఉన్నారు. డిఎస్పీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బాధితుల తరపు పూర్తిగా న్యాయం అందించడం,
అదేవిధంగా వాళ్ళకి ఏదైతే లాయర్ల ద్వారా కానీ ప్రభుత్వ సహకారం ద్వారా అన్ని కూడా అందించడం జరుగుతుంది. వారికి ధైర్యం చెప్పడానికి మాత్రం నేను వచ్చా. మీరు చెప్పిన అన్ని కూడా ఆన్ రికార్డ్ మా సెక్రటరీ గారిని ప్రత్యేక తీసుకొచ్చాను. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన సాయంత్రాన్ని కూర్చొని అన్ని కూడా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపిస్తారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా డిఎస్పీ గారు చేస్తారని ఆశపడుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ధైర్యంగా ఉండండి. తర్వాత కూడా జరుగుతుంటం అనేది బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్కు ఉన్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండ్లమూడి గ్రామాన్ని సందర్శించడం, బాధితులతో స్వయంగా నేను మాట్లాడి వారికి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం, అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది. జరిగినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, రెడ్లు అవనండి, రాజులు అవనండి, ఇంకా వేరే కులమైనా సరే, మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి. దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం, ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు జరగడం అనేది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డిఎస్పీ గారి కోరటం జరిగింది. పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకొని ఆ కేసులు తొలగించాలి. దాంతోపాటు ఈ గ్రామంలో కూడా 2 బల్లలు, ఎందుకంటే నాకు 2 క్లాసులు తెలుసు, 2 బల్లలు కూడా ఈ గ్రామం వచ్చిన తర్వాత వింటూ ఉన్నాం. ఆ 2 బల్లలు కూడా తీసేసి అందరూ మనుషులందరూ సమానం అనే విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లమూడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా. దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎస్పీ గారు సెలవులో ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా వేరే జిల్లా ఎస్పీ ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. దాంతోపాటుగా మా డీడీ గారు కూడా ఆల్రెడీ వచ్చారట, మరి కొంతమంది రాలేదన్నారు. ఆయనైతే నేను వచ్చాను, వీళ్ళని చూశానని చెప్తా ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం కూడా ఎక్కడా కనపడలే. అంటే పోలీసులు ఏదైతే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంత తప్పులు జరిగాయి, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్గా ఉంది. అదేవిధంగా కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు, దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ స్కీమ్లో ఏదైతే అప్లికబుల్ అయితే ఆయన చూడమన్నాం. ఎటువంటి ఏదైతే మనం ఉంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్ లేకుండా అవన్నీ కూడా ఎగ్జామ్ చేసి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ 3 ఇళ్ళకి కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సెక్షన్ 3లో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళని బాధితులను ఆదుకోవడానికి అన్నీ కూడా చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు, అవుట్ సోర్సింగ్లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా అవుట్ సోర్సింగ్ 2-3 రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డిఓ ఆఫీస్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ ఏదైతే ఎక్కడ ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించేయమని చెప్పడం జరుగుద్ది. ఆ కుటుంబం గౌరవంగా తల ఎత్తుకొని ఇదే గ్రామంలో తిరిగే విధంగా కూడా అవమానం పడిన చోటే వాళ్ళు చక్కగా తిరిగే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కమిషన్ దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిద్దని తెలియజేస్తాం.